దాసుడు తన యజమాని దగ్గర ఎలా ఉండాలి? పనివాడు తన యజమాని దగ్గర ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డాయి. దాసుడు తన యజమాని యొద్ద యథార్థముగా ఉండాలి, యథార్థముగా ప్రవర్తించాలి. దాసుడు తన యజమాని యొద్ద యథార్థమైన హృదయము గలవాడై ఉండాలి. దాసుడు తన యజమాని యొద్ద యథార్థముగా ఉండటం, యథార్థముగా ప్రవర్తించటం, యథార్థమైన హృదయము గలవాడై ఉండటం అంటే ఏమిటో మనకు అర్థం అయ్యే విధంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. పనివాడు తన యజమాని దగ్గర ఎల్లప్పుడూ నీతిగా, న్యాయముగా, నిజాయితీగా ఉండాలి. దాసుడు తన యజమానికి ఇచ్చిన మాట ఎప్పుడూ కూడా తప్పకూడదు. పనివాడు తన యజమానికి ఎల్లప్పుడూ కూడా నిజమే చెప్పాలి, అంతేగాని అబద్ధము చెప్పకూడదు. దాసుడు తన యజమాని దగ్గర తన వ్యక్తిగత లాభము ఆశించి తన యజమాని దగ్గర తన విలువను పోగొట్టుకోకూడదు. పనివాడు తన యజమాని దగ్గర లాభ నష్టాలను ఆశించకుండా పనిచేయాలి. దాసుడు తాను మాట్లాడే మాటలను బట్టి కానీ, తాను చేసే పనులను బట్టి కానీ తన యజమానుణ్ణి ఎప్పుడూ కూడా మోసం చేయకూడదు. పనివాడు తన యజమాని దగ్గర నమ్మకముగా ఉండాలి, నమ్మకంగా పనిచేయాలి. తన యజమాని దగ్గర ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు. దాసుడు తన యజమాని దగ్గర దొంగతనము చేయకూడదు. పనివాడు తన యజమాని దగ్గర ఉన్నది ఉన్నట్టు, చూసింది చూసినట్టు, జరిగింది జరిగినట్టు, చేసింది చేసినట్టు చెప్పాలి. దాసుడు తన యజమానికి ఒకటి చెప్పి మరొకటి చేయకూడదు. దాసుడు తన యజమానునికి ఏమి చేస్తానని చెప్తాడో అదే చెయ్యాలి. దాసుడు తన యజమాని దగ్గర నిస్వార్థముగా, నిష్పక్షపాతముగా వ్యవహరించాలి. దాసుడు తన యజమాని దగ్గర బయటకి ఒక రీతిగా, లోపల ఇంకొక రీతిగా ఉండకూడదు. దాసుడు తన మనసులో ఏమి అనుకుంటున్నాడో, తన మనసులో ఏమి ఉందో అదే చెప్పాలి, అదే చేయాలి. దాసుడు తన యజమాని ముందు ఒకటి చెప్పి తాను లేనప్పుడు మరొకటి చెప్పకూడదు. దాసుడు తన యజమాని ముందు ఏం చెప్తాడో తాను లేనప్పుడు అదే చెప్పాలి. దాసుడు తన యజమాని ముందు ఏమి చేస్తాడో అతడు లేనప్పుడు కూడా అదే చేయాలి. దాసుడు తన యజమాని ముందు ఒక విధముగా, అతను లేనప్పుడు ఇంకొక విధముగా ఉండకూడదు. దాసుడు తన యజమాని ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా ఉండాలి. దాసుడు తన యజమాని దగ్గర తన అంతరాత్మకు లోబడి చిత్తశుద్ధితో వ్యవహరించాలి.